సమీరా, నేను చేసే పని ఎంత కష్టమైనదో నీకు తెలుసు. అంతటి క్రూర జంతువులను మనం మచ్చిక చేసుకోవాలన్నా, మన ఆజ్ఞలకు అనుగుణంగా అవి పనిచేసేలాగా చేయాలన్నా ఈ మాత్రం కఠినంగా ఉండక తప్పదు తల్లి. దానికి సమీర ఇలా చెప్పింది. నాన్న, మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆ అడవి జంతువులు ప్రకృతి నియమాలకు లోబడి స్వతంత్రంగా స్వేచ్ఛగా జీవించడానికి సృష్టించబడ్డాయి. వాటికంటూ ఉండే సహజ స్వభావాన్ని నాశనం చేసి మీరు మీ ప్రదర్శనకు అనుగుణంగా వాటిని మార్చాలని అనుకున్నారు. చివరికి ఆ పులిని పిల్లిలాగా మార్చేశారు. అన్న, మీరు వాటితోనే కాదు, నా విషయంలో కూడా అంతే కఠినంగా వ్యవహరించేవారు. ఆ అడవి జంతువులు నేను మీ సర్కస్కి ఏ విధంగా ఉపయోగపడతామో అని ఆలోచించారే తప్ప మేము ఎలా ఉంటే సంతోషంగా ఉంటామో మీరు ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. నాన్న, నాకు చిన్నప్పటి నుంచి భరతనాట్యం అంటే ఎంతో ఇష్టం. భరతనాట్యం నేర్చుకుంటానని నేను మీతో చెప్పినప్పుడు నృత్యంతో బతుకు తెరువు లేదు సమీరా, జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటే మన సర్కస్కి ఉపయోగపడుతుంది అని మీరు బలవంతంగా జిమ్నాస్టిక్స్ నేర్చుకోమని పంపించేవారు. అంతేకాదు, నేను వెటర్నరీ డాక్టర్ అవ్వాలి, నా చిన్ననాటి మిత్రులైన ఆ జంతువులను రక్షించాలి అని ఆరాటపడేదాన్ని. మీరు మాత్రం నన్ను BA అకౌంటింగ్ చదువుకో, నా తర్వాత నీవే ఈ సర్కస్ చూసుకోవాలి అని BA అకౌంటింగ్లో జాయిన్ చేశారు. నేను మీకు ఎన్నోసార్లు ఇవి నా మనసుకు నచ్చినవి కాదు, ఇవి నేను నేర్చుకోలేనని మీకు చెప్పినా మీరు వినిపించుకోలేదు. మీ ఆశలన్నీ ఒక గోడలాగా మారి నా కలలను బంధించాయి. నాకు నచ్చని కోర్సు చదవలేక ఇబ్బంది పడుతుంటే ఎందుకు సరిగా చదవట్లేదని మీరు ఎన్నోసార్లు నన్ను గద్దించేవారు. మీరు ఎన్నోసార్లు నీ చదువు కోసం ఎంతో ఖర్చు పెడుతున్నాను, కానీ దానికి తగ్గ ఫలితం రావట్లేదని వాపోయేవారు. డబ్బు ఖర్చు పెడితే చదువు రాదు నాన్న, ఆ కోర్సుపై నాకు ఆసక్తి ఉండాలి కదా. మనకి ఇష్టం లేని వస్తువు ఇచ్చి నేను దీన్ని ఎంతో ఖర్చు పెట్టి కొన్నాను కాబట్టి నువ్వు సంతోషంగా ఉండమంటే ఎలా ఉండగలుగుతాను నాన్న? మనుషులైనా జంతువులైనా తమ సహజ స్వభావం కోల్పోతే వాటి ఉనికికి అర్థమే లేదు నాన్న. మీరెందుకు నా మాట వినరు? నాకు కూడా కలలుంటాయి, నేను మీ కలల ప్రతిబింబం కాదు. నేను కూడా స్వతంత్రంగా జీవించాలి అనుకుంటున్నాను ఆ షేర్ ఖాన్ లాగా. ధన్రాజ్ నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. ఇన్నాళ్ళు తన కూతుర్ని రక్షిస్తున్నాను అనుకున్నాడు, కానీ ఆ క్షణంలో ఆమె కళ్ళల్లో బాధను చూశాడు. వెనువెంటనే ధన్రాజ్ మెల్లగా సమీరా పక్కన కూర్చొని మృదువుగా ఇలా చెప్పాడు. ఇప్పుడు అర్థమైంది తల్లి, నిజమైన బలం అంటే నీ మనసును అనుసరించడం, నా మాట వినడం కాదు అని. ఈ రోజు నుంచి ఆ అడవి జంతువులు నువ్వు స్వేచ్ఛగా జీవించవచ్చు అని ధన్రాజ్ చెబుతూ అతని కన్నీటి వెనక ఉన్న చిరునవ్వు సమీరా ముఖాన్ని ప్రకాశింపజేసింది. తొలిసారిగా ఆమె నిజంగా స్వేచ్ఛ పొందింది. 4 సంవత్సరాల తర్వాత ధన్రాజ్ ఒక ప్రదర్శన మందిరంలో ముందరి వరుసలో కూర్చొని తన కూతురు భరతనాట్యం చేస్తూ ఉండగా అతని కళ్ళు గర్వంతో మెరిశాయి. కొన్ని రోజుల తర్వాత వెటర్నరీ డిగ్రీ అందుకున్న సమీరాని చూసి అతనే అందరిలో గొప్పగా చప్పట్లు కొట్టాడు. సమీరా కలలు నిజమైనందుకు ధన్రాజ్ ఎంతగానో సంతోషించాడు. తన తండ్రి తను కోరుకున్న విధంగా మారి తన కలలు సాకారం చేసినందుకు సమీరా ధన్యవాదాలు తెలిపింది. దానికి ధన్రాజ్, నేను చేసింది ఏముంది తల్లి, నువ్వు ఎంతో కష్టపడి చదువుకున్నావు, నువ్వు అనుకున్నట్టుగానే వెటర్నరీ డాక్టర్ అయ్యావు అని అనగా దానికి సమీరా, మీలాగే అందరి తల్లిదండ్రులు పిల్లల్ని ఇలా అర్థం చేసుకుంటే వారి పిల్లలు కూడా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు నాన్న, మీరే నా సూపర్ హీరో. మీరే కాదు, మీలాగే పిల్లల్ని అర్థం చేసుకొని వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దే ప్రతి తల్లి తండ్రి సూపర్ హీరోలే.